మన ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే గిన అన్ని మ్యూచువల్ ఫండ్స్ గురించి చేయడం అనేది జరిగింది. సో, మన ఫైనాన్షియల్ గోల్స్ ప్రకారం మనము మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అన్నీ కవర్ చేస్తామని చెప్పినాం గదా! సో, ఇవాళ నేను స్టాక్ మార్కెట్ గురించి ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి అనేసి 2 ఇండికేటర్స్ యూజ్ చేసి మీకు ఇవాళ చెప్పబోతున్నానన్నమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకోకుండా ఈ వీడియోని జాగ్రత్తగా చేస్తే 90% గ్యారంటీ నేను ఇస్తున్నాను. మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. మరి 10% ఎందుకు ఇవ్వలేను అంటే ఒక్కొక్కసారి ఏందంటే మనకి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మార్కెట్ కంపెనీకి సంబంధించిన డెసిజన్స్ బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో కాబట్టి స్కిప్ అవ్వకోకుండా ఈ వీడియో ప్రతి చోట జాగ్రత్తగా గమనించండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ అండర్స్టాండబుల్ అన్నమాట. సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చూస్తే ట్రేడ్ ఏ స్టాక్ డైలీ బై యూజింగ్ మెకాడ్ అండ్ ఆర్ఎస్ఐ. సో ఇంట్రాడే ట్రేడింగ్ మనం ఎప్పుడైతే చేస్తామో చేయడం అనేది ఎలా ఉంటుందంటే మనకి రిస్క్తో కూడుకున్న పనే కదా. కానీ మనము ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తే మెకాడ్ అండ్ ఆర్ఎస్ఐ కొద్ది వరకు మనం రిస్క్ని తగ్గించి ప్రాఫిట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఏ విధంగా తెచ్చుకోవచ్చు, ఈ సిగ్నల్స్ అంటే ఏమిటి అనేది మనము ఈ వీడియోలో క్లియర్గా చూస్తాం అనమాట. సో ఒక్కసారి మీరు చూస్తే వాట్ ఈజ్ మెకాడ్. మెకాడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్సీ అండ్ డైవర్జెన్స్ అన్నమాట. సో మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్, ఈ మెకాడ్ అనే సిగ్నల్ వచ్చేసి మనకి మూవింగ్ యావరేజెస్ అని ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. ఆ ఇండికేటర్ సంబంధించి ఇది ఒక ఇండికేటర్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫార్వర్డింగ్ ఇండికేటర్ అన్నమాట. అంటే ఒక స్టాక్ని కానీ బై కానీ సెల్ కానీ చేసేటప్పుడు అది మనకి ముందుగానే కొద్దిగా తెలిసిపోతుంది అనమాట. ఈ సిగ్నల్ యూజ్ చేసి ఇది ఏ విధంగా తెలుస్తుంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తే ఇది మెకాడ్ సిగ్నల్స్ ఏమేమి ఉంటాయంటే ఒకటి వచ్చేసి మెకాడ్ లైన్ అని ఉంటుంది అనమాట. ఒకటి మెకాడ్ లైన్. మెకాడ్ లైన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్లో గ్రీన్ సిగ్నల్ చూస్తున్నారు కదా, గ్రీన్ సిగ్నల్ అనేది మనకి మెకాడ్ లైన్ అనమాట. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అనేది మెకాడ్ లైన్. అనదర్ వన్ వచ్చేసి సిగ్నల్ లైన్ ఉంటుంది అనమాట. సిగ్నల్ లైన్ అంటే ఏంటంటే ఇక్కడ రెడ్ మనకి ఏదైతే కనిపిస్తుందో అది మనకి ఇది సిగ్నల్ లైన్ అనమాట. తర్వాత హిస్టోగ్రామ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి బార్స్ మాదిరి కనిపిస్తున్నాయి కదా, ఈ బార్స్ మాదిరి కనిపించేది మనకి ఏంటంటే హిస్టోగ్రామ్ అనమాట. ఇప్పుడు మీ బార్స్ని గమనిస్తే మనకి థిక్ రెడ్ ఒక బార్ ఉంది, లైట్ రెడ్ ఒకటి ఉంది, థిక్ గ్రీన్ ఒకటి ఉంది, లైట్ గ్రీన్, ఇవన్నీ మనము క్లియర్గా ఈ వీడియోలో చూస్తాం అనమాట. సో ఇక్కడ మీకు మెకాడ్ లైన్ అంటే ఏంటంటే మూవింగ్ యావరేజెస్. సో ఏం చేస్తున్నారంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది కూడా ఒక ఇండికేటర్. ఇప్పుడు మనకి మెకాడ్ సిగ్నల్, మెకాడ్ ఇండికేటర్ ఎలా అయితే ఉందో సో సేమ్ విధంగా మనకి మూవింగ్ యావరేజెస్ అనేది కూడా మనకి ఒక ఇండికేటర్ అనమాట. ఆ ఇండికేటర్ టైపికల్లీ మనం ఎలా తీసుకుంటామంటే సో 12 పీరియడ్ 26 పీరియడ్ ఈఎంఏ అనమాట. సో 12 పీరియడ్ 26 ఈ రెండు మైనస్ చేసి డిఫరెన్షియల్ ఏదైతే ఉంటుందో దాన్ని మెకాడ్ లైన్ అని తీసుకుంటాం అనమాట. తర్వాత సిగ్నల్ లైన్. సిగ్నల్ లైన్ ఏంటంటే ఇది 9 పీరియడ్ ఈఎంఏ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 9 డేస్ యొక్క మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అనమాట. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో ఇవి ఈ సిగ్నల్స్ యూజ్ చేసి ఏ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు అనేది చూడొచ్చు. తర్వాత మనం ఇంకా ఇక్కడ చూస్తే క్రాస్ ఓవర్ అనమాట. క్రాస్ ఓవర్ ఏంటంటే మనం ఇక్కడ గమనించండి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరుగుతుంది కదా, ఇక్కడ ఏం క్రాస్ ఓవర్ జరుగుతుంది, మెకాడ్ లైన్ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో గ్రీన్ కలర్ అనేది మనకి రెడ్ కలర్ ని క్రాస్ ఓవర్ చేస్తుంది అనమాట. క్రాస్ ఓవర్ చేస్తుంది, చూస్తున్నారా, ఇది వచ్చేసి మనకి క్రాస్ ఓవర్ అనమాట. ఈ క్రాస్ ఓవర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మెకాడ్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, క్రాస్ ఓవర్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జరుగుతుంది. వెదర్ బై చేయాలా సెల్ చేయాలా అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మెకాడ్ లైన్ అంటే గ్రీన్ లైన్, ఇది మెకాడ్ లైన్ అనమాట. ఈ మెకాడ్ లైన్ వచ్చేసి మనకి రెడ్ లైన్ ని ఎప్పుడైతే క్రాస్ ఓవర్ చేస్తుందో అప్పుడు మనకి అది బై సిగ్నల్. అప్పుడు మనకి అది బై సిగ్నల్ అనమాట. సో ఎక్కడైతే ఇక్కడ క్రాస్ ఓవర్ జరుగుతుందో ఏది మెకాడ్ లైన్ రెడ్ లైన్ ని క్రాస్ చేస్తుంది, చూడండి మెకాడ్ లైన్ కింద నుండి వచ్చేసి మనకి ఇది క్రాస్ ఓవర్ చేస్తుంది. క్రాస్ ఓవర్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ బై సిగ్నల్ అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు ఇంట్రాడేలో ఇక్కడ మనము బై చేసామంటే కాల్ కనీసం మనకు హాఫ్ అన్ అవర్ ఆ విధంగా మన ట్రేడ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటే గుడ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసండి, ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది మనకి రెడ్ లైన్ ని క్రాస్ చేసి డౌన్కి వస్తుంది అనమాట.
అంటే ఇక్కడ ఏంటంటే సెల్ సిగ్నల్ ఏర్పడింది అనమాట. ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ ఇక్కడ అనేది సెల్లర్స్ వచ్చినారు, సెల్లర్స్ వచ్చి సెల్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే మనం కూడా ఆ స్టాక్ ని సెల్ చేయడం అనేది జరగాలన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మెకాడ్ లైన్ ఎప్పుడైతే రెడ్ లైన్ ని క్రాస్ ఓవర్ చేసి పైకి వెళ్తుందో, సో మీరు ఇక్కడ చూడండి, డౌన్ నుండి క్రాస్ ఓవర్ చేయాలి ఫ్రెండ్స్. డౌన్ నుండి గుర్తుపెట్టుకోండి, డౌన్ నుండి క్రాస్ ఓవర్ చేసి వెళ్తుందో అప్పుడు బై సిగ్నల్. సో ఎక్కడైతే మనకి అప్ సైడ్ నుండి దీన్ని క్రాస్ ఓవర్ చేసి డౌన్కి వస్తుందో అక్కడ సెల్ సిగ్నల్ అన్నమాట. సో దీన్ని మనం నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ డిస్కస్ చేసిన తర్వాత ఒక్కసారి లైవ్ లో కూడా మీకు క్లియర్ గా అనేది నేను చూపిస్తాను అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. మకాడ్ లో మనకి ఏమేమి ఉంటాయంటే ఒకటి వచ్చేసి మనకి మెకాడ్ లైన్, సిగ్నల్ లైన్, హిస్టోగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ మనకి డైవర్జెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో డైవర్జెన్స్ జరుగుతుంది అనమాట. సో డైవర్జెన్స్, కన్వర్జెన్స్, ఈ కన్వర్జెన్స్ ఇవంతా అనమాట. సో అవి మీరు ఏం చూడండి, క్రాస్ ఓవర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మెథడ్ లైన్ లో అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనమాట. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 0 to 100 స్కేల్ తో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనము ఈ ఆర్ఎస్ఐ సిగ్నల్ యూజ్ చేస్తే చాలా మంది మనకి, సో ఒకసారి చూడండి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇస్ ఎ టెక్నికల్ ఇండికేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫైనాన్షియల్ అనలిసిస్. సో ఇది వచ్చేసి మనకి 0 to 100 ఉంటుంది అనమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మనం ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్ సిగ్నల్ ఇండికేటర్ అనమాట. సో మనం ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము లేదనమాట. ఓకే, సో జనరల్ గా అందరూ ఏమంటారంటే ఆర్ఎస్ఐ ఎబో ఓవర్ బాట్ కండిషన్ పొటెన్షియల్లీ సెల్ సిగ్నల్ అనమాట. సో మనకి ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ఇక్కడ మ్యాప్ లో చూస్తే ఇక్కడ 70కి వచ్చింది అనుకో, సో ఇక్కడ ఈ 70కి వస్తే మనకి ఏమంటారంటే ఓవర్ బాట్, అంటే చాలా మంది కొన్నారు దాన్ని అమ్మేయండి అని చెప్తుంటారు అనమాట. సో మనకి ఆర్ఎస్ఐ బిలో 30 వచ్చింది అనుకో, బిలో 30 వస్తే ఏం చేస్తారంటే మనకి సెల్ చేయమని, బై చేయమని, ఎందుకంటే ఓవర్ సోల్డ్ కండిషన్ కదా, సెల్ చేయమని చెప్తారనమాట. బుల్లిష్ డైవర్జెన్స్ అంటే పొటెన్షియల్లీ రివర్సల్ టు ద అప్ సైడ్ అనమాట. సో బేరిష్ డైవర్జెన్స్ అంటే పొటెన్షియల్ రివర్స్ టు ద డౌన్ సైడ్ అనమాట. సో దాన్ని బట్టి చెప్తారనమాట. కానీ మీకు నేను సో మీకు మ్యాప్ లో చూపించినప్పుడు ఒక ట్రిక్ చెప్తాను, దాన్ని మీరు ఫాలో అవుతే గిన మంచి రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో మనము ఇవన్నీ డిస్కస్ చేసినాం, మెకాడ్ సిగ్నల్ వచ్చేసి ఆర్ఎస్ఐ సిగ్నల్ ఇవన్నీ డిస్కస్ చేశాం కదా. ఒక్కసారిగా మనము లైవ్కి వెళ్ళేసి చూద్దాం అనమాట. సో ఎలా ఇది వర్కౌట్ అవుతుంది రియల్ టైంలో అనేది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మెకాడ్ సిగ్నల్ ఎప్పుడైతే మనకి ఆ సిగ్నల్ యూజ్ చేసినామో క్రాస్ ఓవర్ జరిగినప్పుడు దాని డెసిజన్ మెకాడ్ సిగ్నల్ డౌన్ నుండి సిగ్నల్ లైన్స్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ చేస్తుందో అప్పుడు బై సిగ్నల్ అని, అప్ సైడ్ నుండి క్రాస్ ఓవర్ చేస్తే అది సెల్ సిగ్నల్ అనేసి మనం చూడాలన్నమాట. ఓకే, సో అది మనం లైవ్ లో క్లియర్ గా అనేది చూస్తాం అనమాట. సో లెట్స్ గో ఫర్ లైవ్. మీరు నా స్క్రీన్ చూస్తున్నారు. నా స్క్రీన్ చూసినప్పుడు నేను అబ్స్ట్రాక్ట్స్ లో నజారా టెక్నాలజీస్ ని ఓపెన్ చేసి పెట్టాను. సో నజారా టెక్నాలజీస్ ఇవాళ ట్రేడింగ్ ఎలా జరిగింది బై యూజింగ్ మెకాడ్ అండ్ ఆర్ఎస్ఐ అనేది మనం క్లియర్ గా చూస్తాం అనమాట. సో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మనది స్టార్ట్అప్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ కొద్ది మంది తక్కువ ఉండొచ్చు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్ కౌంట్ తో పాటు 10 మందికి ఇది రీచ్ అవుతుంది అనమాట. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది నేను ఎప్పుడు 5 మినిట్స్ టైం పీరియడ్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. సో నేను అదే పెట్టుకుంటాను కాబట్టి 5 మినిట్స్ టైం పీరియడ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ కనపడే క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 5 మినిట్స్ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. బేరిష్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్స్ అనేసి, రివర్స్ క్యాండిల్స్ అని చాలా ఉన్నాయన్నమాట. ప్రతిదీ మనం ఈ ఛానల్లో డిస్కస్ చేస్తాము కాబట్టి సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో ఈ 5 మినిట్స్ క్యాండిల్స్ లో మనము ఇండికేటర్స్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టు మెకాడ్ అండ్ ఆర్ఎస్ఐ కదా. ఫస్ట్ నేను మెకాడ్ ఓపెన్ చేస్తున్నాను, మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి జస్ట్ కలర్ చేంజ్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో ఇక్కడికి వచ్చేసి గ్రీన్ పెట్టాను మెకాడ్ లైన్ కి. సిగ్నల్ లైన్ కి వచ్చేసి రెడ్ పెట్టాను. సో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ హిస్టోగ్రామ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ బార్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ హిస్టోగ్రామ్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి మెకాడ్ సిగ్నల్. సో మనకి సిగ్నల్ లైన్ క్రాస్ ఓవర్ చేసింది, క్రాస్ ఓవర్ చేసిన తర్వాత బై జరిగింది. ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది, బై జరిగింది. ఇక్కడ చూడండి పై నుండి క్రాస్ ఓవర్ చేసింది, సో సెల్ జరిగింది. ఇక్కడ కింద నుండి క్రాస్ ఓవర్ జరిగింది, బై జరిగింది అన్నమాట. సో మీరు బాగా జాగ్రత్తగా గమనించండి అన్నమాట. సో ఇక్కడ క్రాస్ ఓవర్ చేసిన తర్వాత మనము క్రాస్ ఓవర్ కన్ఫర్మ్ అయిన తర్వాతే మనం బై చేయాలి. కింద నుండి క్రాస్ ఓవర్ కన్ఫర్మ్ అయిన తర్వాతే సెల్ చేయాలి పై నుండి, గుర్తుపెట్టుకోండి.
సో మెకాడ్ లైన్ అనేది మనకి ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన లైన్ కాబట్టి మీరు దీనికి రెఫరెన్స్ గా తీసుకొని ట్రేడింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ బయర్స్ పెరిగారనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి బయర్స్ తగ్గారు. ఏవైతే థిక్ గ్రీన్ కనిపిస్తున్నాయి కదా, థిక్ గ్రీన్స్ ఏంటంటే బయర్స్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట. లైట్ గ్రీన్ కనిపించి తగ్గుకుంటూ వస్తుంటారు కదా, అంటే ఏంటంటే బయర్స్ తగ్గారు తగ్గుకుంటూ వస్తున్నారు, తగ్గారు తగ్గుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి గ్రీన్, సారీ రెడ్డిష్ గా ఎక్కువగా ఉంది కదా. సో ఇక్కడ ఏమైపోతుందంటే సెల్లర్స్ పెరిగారు పెరుగుకుంటా పోతున్నారు, సెల్లర్స్ పెరుగుకుంటా పోతున్నారు. సో ఇక్కడికి వచ్చేప్పటికి సెల్లర్స్ తగ్గారు తగ్గుకుంటా పోతున్నారు అనమాట. సో ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీరు హాఫ్ అన్ అవర్ లో మీ ట్రేడింగ్ అనేది ముగించాలన్నమాట. ఏదైనా కంపెనీ నుండి గుడ్ న్యూస్ కానీ, లేదా కంపెనీ ఏదైనా మంచి గుడ్ ప్రాఫిట్ ని రిలీజ్ చేస్తుందని తెలిసినప్పుడు మాత్రమే మీరు హోల్డ్ లో పెట్టుకోవాలి తప్ప, లేదంటే మీరు హాఫ్ అన్ అవర్ లో బై ఆర్ సెల్ ఇవన్నీ జరిగిపోవాలన్నమాట. సో ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కన్ఫర్మ్ వచ్చిన తర్వాత బై చేశారనుకోండి. సో బై చేసిన తర్వాత ఒక క్యాండిల్, సెకండ్, థర్డ్, ఇక్కడికి వచ్చేపాటికి తగ్గారనమాట. సో ఇక్కడికి వచ్చేపాటికి ఇంకా తగ్గారు. సో ఇక్కడ మీరు సెల్ చేశారనుకోండి. సో మీకు మాక్సిమం హాఫ్ అన్ అవర్ లో మీకు ఇక్కడ డెసిజన్ అనేది తెలిసిపోయింది అనమాట. అందుకే సో మీరు సెల్ చేసేది ఎలా ఉండాలంటే, ఈ లైట్ గ్రీన్స్ ఉంటాయి కదా, సెకండ్ లేదా థర్డ్ క్యాండిల్ కి వచ్చేపాటికి ఎలా మీరు సెల్ చేయాలి, హోల్డ్ చేసి పెట్టుకోవద్దండి. ఇంట్రాడే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఎందుకంటే మీరు ఎక్కువ ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేసి ట్రేడింగ్ ఎప్పుడు చేయకండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ఎస్ఐ. సో ఆర్ఎస్ఐకి మనం వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ వచ్చేసి నేను సెట్టింగ్స్ మారుస్తాను. 60, 70 బదులు 60 పెడుతున్నాను, 30 బదులు 40 పెడుతున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చేపాటికి మనకి గ్రీన్ పెడుతున్నాను, దీన్ని రెడ్ పెడుతున్నాను. ఓకే, సో ఓకే కొట్టాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను దీన్ని జూమ్ చేస్తాను. ఆర్ఎస్ఐ ఎప్పుడు 60 అబోవ్ వచ్చిందనుకో బై చేయండి. 60 అబోవ్ వచ్చిందనుకో బై చేయండి. 60 అబోవ్ వచ్చిందనుకో బై చేయండి. చూడండి, ఎక్కడైతే 60 దాటిందో వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉందంటే ఇది 5 మినిట్స్ క్యాండిల్ కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. 40 బిలో వచ్చిందనుకో సెల్ చేసేయండి. 40 బిలో ఎప్పుడైతే 40 బిలోకి వచ్చేసిందంటే సెల్ చేసేయండి, ఆలోచించొద్దండి, సెల్ చేసేయండి అనమాట. సో కాబట్టి మీరు ట్రేడింగ్ అనేది మనం ఇంట్రాడే చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్ లేదా మొబైల్ ఫోన్ ముందర ఉంటే మాత్రమే ట్రేడింగ్ కంటిన్యూ చేయండి, లేదంటే చేయకండి. ఏదైనా అర్జెంట్ పని అయిపోయిందంటే క్లోజ్ చేసేసి వెళ్ళండి, దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవద్దండి. ఏదో మన లక్ బాగుంటే అది పెరిగి మనకి ప్రాఫిట్ లో ఉండొచ్చు కానీ, సో ఆలోచిస్తే లాజికల్ గా అది మనకి ఎప్పుడు నష్టాన్ని చేకూరుస్తుంది అనమాట. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మెకాడ్ లైన్ పైన నుండి సిగ్నల్ లైన్ క్రాస్ చేస్తే సెల్, కింద నుండి వచ్చేసి క్రాస్ ఓవర్ చేస్తే బై అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హిస్టోగ్రామ్ కూడా మనం చూసి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంది బయర్స్ తగ్గారు, ఓహో మనము సెల్ చేయాల్సిన టైం వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అయిపోతే 90% నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారు అనేసి. సో ఎక్కడన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గా టైం పీరియడ్ ఇవన్నీ చేంజ్ అవుతాయి అనమాట. సో అవి కూడా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీలో ఇవన్నీ ట్రేడింగ్ ప్రతిదీ మనం ఈ ఛానల్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.